మేడం వాళ్ళని గురించి కూడా ఏదో ఒక రకంగా మాట్లాడాలి, తప్పుదో పట్టించాలని చెప్పి చూస్తే మాత్రం ఊరుకుండే పరిస్థితులు లేవు. అధికారులందరికీ కూడా ఒకటి మాత్రం విన్నవించుకుంటా ఉన్నాం, పిచ్చి పిచ్చి ధర్నాలో ఇట్లాంటివి ఏదైనా చేస్తే గమ్ముగా చూస్తూ ఉండే పరిస్థితి అయితే కానే కాదు. కరెక్ట్ గా మీరు సబ్జెక్ట్ ఏదైనా ఉండి మాట్లాడితే మాత్రమే గమ్ముగా ఉండే పరిస్థితి ఉంటుంది, కానీ లేకుండా ఏదో ఒకటి చేస్తా ఉంటే గమ్ముగా ఉండరు. గడిచినటువంటి 2014 నుంచి 19 దాకా రైతులకి పండగ వాతావరణంలో వరి కోతల దగ్గర నుంచి రావాల్సినటువంటి లబ్ధిదారులకు రావాల్సినటువంటి పథకాలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఏవైతే ఉన్నాయో రైతులకి ట్రాక్టర్లు కావచ్చు, పట్టలు, స్ప్రేయర్లు, సబ్సిడీ కింద వచ్చేటువంటి ప్రతి ఒక్కటి కూడా వచ్చాయి. పూర్తి స్థాయిలో మీ అధికారం వచ్చిన తర్వాత 2019 నుంచి 24 కాలంలో ఆ మాట మర్చిపోయారు. అసలు దివంగత నేత రాజశేఖర రెడ్డి అని చెప్పని ఆయన పేరు పెట్టుకుంటా వచ్చి ఆ కాలం మొత్తం గడిపేశారు. అంతే రాను కాలక్రమేణా ఆయన కూడా పూర్తిగా మర్చిపోయారు. రైతుల గురించి మీరు పూర్తిగా ఎక్కడా కూడా గుర్తులేదు మీకు. రైతులని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో 2020 సంవత్సరం తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాలని పూర్తిగా మూసేశారు, ఎత్తేశారు. వాటిలో ఏ విధంగా దండుకోవాలో ఇప్పుడే రాజన్ చెప్పినట్టు డీసీఎంఎస్ చైర్మన్ గా ఉండి ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి చేసావో జిల్లా మొత్తం ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే అధికారం ఆ రోజు ఉండింది కాబట్టి వాటిని అట్లే మభ్య పెట్టారు. ఆ బాగోతాలన్నీ కూడా తొందరలో బయటకు తీయడం జరుగుతూ ఉంది. కేవలం కొడవలూరు మండలంలో మాత్రమే ఊరికే మీ ఉనికి కాపాడుకునే దానికి ఆ రోజు అర్హత లేకపోయినా కానీ ఒక పదవి అనేది ఇచ్చారని చెప్పని వాటిని మాట్లాడేదానికి మాత్రమే ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. మిగతా మండలాల్లో ఉండేటువంటి నాయకులందరికీ కూడా వాళ్ళు చేసినటువంటి అన్ని పూర్తిగా తెలుసుకొని ఏం చేసే తప్పులే అని చెప్పని కళ్ళ ముందు కనపడుతున్నాయి. కాబట్టి మా లోకేష్ గారు, మా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఏదైతే నడుస్తా ఉందో, తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరిని బయటికి లాక్కొచ్చే పరిస్థితులు ఉన్నాయో వాటిలన్నిటి తెలుసుకొని అన్ని మండలాల్లో ఉండేటువంటి నాయకులు ఉంటుంటే ఇంకా మరీ పూర్తి స్థాయిలో ఉనికిని కోల్పోతారు.